జస్టిస్ గారు నేను మళ్ళీ వస్తా. ఎట్లా కరెక్ట్ అండి? కోటేశ్వరరావు గారు, గ్రహించాలి కదా. కోటేశ్వర గారు, ఈ 2-3 రోజులుగా జరుగుతున్న ఒక చర్య తెలంగాణ రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంది. అయితే దీన్ని మనం ఒక కోణంలో చూసినప్పుడు ఖచ్చితంగా అది మహిళల్ని అవమానించే చర్యగానే మనకి సభ్య సమాజం చూస్తుంది. అయితే ఇక్కడ అది ఏ సందర్భంలో వాడారు, దాన్ని కూడా పరిగణించాలని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నారు కదా అని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు గతంలో అన్న సందర్భం ఏమిటి? మహిళలకి ఉచిత బస్సు దాని మీద వచ్చినప్పుడు ఆ సందర్భంగా కావాలంటే మీరు కూడా చీర కట్టుకొని వచ్చి ఎక్కండి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతల్ని అన్నమాట వాస్తవం. అది ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు అనేటువంటిది గమనించాలి. ఇక్కడ అంటే ఉచితంగా మహిళలకు మాత్రమే ప్రవేశం ఉన్నటువంటి చోట్ల ఆ విధంగా ఆయన సెటైర్ వేశారు లేదా విమర్శ చేశారు. ఎట్లా తీసుకుంటే అట్లా తీసుకోవచ్చు. లేదు అది కూడా అభ్యంతరకరం అనుకుంటే అభ్యంతరం వ్యక్తం చేసినా నాకేమీ ఇబ్బంది లేదు. అది వాళ్ళకి ఉన్నటువంటి స్వేచ్ఛ. ఇక్కడ సందర్భం ఏంటంటే అరికపూడి గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నారు అనేటువంటిది ఇక్కడ సందర్భం కాదు నేను చెప్పదలుచుకున్నది. ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఏమిటి, లేకపోతే ఆయనకి పిఎస్సి పదవి ఎవరిచ్చారు ఏమిటి అనేటువంటిది ఒక అంశం. పిఎస్సి పదవి ఇచ్చినటువంటిది ముఖ్యమంత్రి కాదు, స్పీకర్ దానికి ఆయన్ని నామినేట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి గారికి కానీ లేదా ఇంకోళ్ళకి కానీ దాన్ని ప్రశ్నించేటువంటి అధికారం ఉందా అంటే డెఫినెట్ గా ఉంది. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ శాసనసభ పక్షంలో ఒక ఎమ్మెల్యే మాత్రమే. దాన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? నామినేట్ అయినటువంటి హరీష్ రావు గారు నా బదులు ఇంకోళ్ళకి ఎట్లా ఇస్తారు అనేటువంటిది స్పీకర్ను ప్రశ్నించాలి. లేకపోయేట్లయితే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ స్పీకర్ను ప్రశ్నించాలి. ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటిది మేము ఇవ్వనటువంటి పేరు మీరు ఎట్లా ఇచ్చారు, ఏ నిబంధన ప్రకారం ఇచ్చారు ఏమిటనేటువంటిది నిలదీయాల్సింది ఆయన. వాళ్ళెవరూ మాట్లాడకుండా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడారు. ఓకే, మాట్లాడినా కానీ స్పీకర్ని ఏమన్నా ప్రశ్నించారా? స్పీకర్ని కాదు కదా ప్రశ్నించింది. ఆ స్పీకర్ నామినేషన్ పొందినటువంటి గాంధీని ఆయన నోరు బార వేసుకున్నారు. ఓకే, గాంధీ గారిని నోరు బార వేసుకున్నా కానీ కొంతమేరకు మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో నోరు పార వేసుకోవడం అనే సంస్కృతి లేకపోతే కుసంస్కారం అనేటువంటిది అందరూ చేస్తున్నారు కనుక దానిలో భాగంగానే చేశారని సమర్థించుకోవచ్చు. కానీ చీరలు గాజులు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి ప్రశ్న. చీరలు గాజులు వేసుకున్నటువంటి వాళ్ళని గతంలో ఆ సందర్భము లేదా అటువంటి దాన్ని మీరు అసమర్థులు, దద్దమ్మలు, మీకేమీ చేతగాని వాళ్ళు, ఇంట్లో కూర్చోవలసిన వాళ్ళు అనేటువంటి ఆ పూర్వరంగంలో వాడుతున్నటువంటి పదజాలం అది ఒక కుసంస్కారం. ఇవాళ ఉన్నటువంటి ఆధునిక వర్తమాన సమాజంలో డెమోక్రసీలో అటువంటి పదజాలం వాడటం అనేటువంటిది అది అవాంఛనీయం. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే అది మొట్టమొదటి తగిలే దెబ్బ ఎవరికంటే కవిత గారికే తగులుతుంది. మరి ఆమె చీరాలు లేకపోతే గాజులు వేసుకొని అవేమి చేతులు ముట్టుకొని కూర్చోలేదుగా. మొత్తం మిగతా పురుషులతో సమానంగా ఆమె పార్లమెంటు లేదా ఎమ్మెల్సీగా చట్టసభల్లో లేదా బయట కూడా ఆవిడ పోరాటం చేస్తున్నారుగా. ఎందుకని ఆ విధమైనటువంటి అవమానం చేశారు అనేటువంటిది ఒకటైతే, అన్నింటికంటే నా అభ్యంతరం ఏంటంటే మహిళల్ని అవమానించినందుకు కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్ళి అంతకుముందు చెప్పారు, మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్ళి మరి క్షమాపణ చెప్పి వచ్చినప్పటికీ మహిళల్ని కించపరచకూడదు లేదా వాళ్ళని కించపరిచే విధంగా ప్రదర్శనలు అట్లాంటివి చేయకూడదు అనేటువంటి కనీస పరిజ్ఞానం కవాడి కౌశిక్ రెడ్డి గారికి ఎందుకు లేకపోయింది అనేటువంటిది ఒకటి అయిపోయిన తర్వాత ఆయన ఇంతవరకు వాడి కౌశిక్ రెడ్డి గారు నేను చేసింది తప్పే, మహిళలకు నేను క్షమాపణ చెప్తున్నాననే మాట ఇంతవరకు ఆయన దగ్గర నుంచి రాలేదు. దానికంటే కూడా ఇవాళ కేటీఆర్ గారు వచ్చి ఆయన్ని సమర్థిస్తూ ఆయన మీద దాడి జరిగింది, ఇంటి మీద దాడి జరిగింది, లేకపోతే అది ఇది ఇవన్నీ చెప్తున్నారు. ఓకే, అవన్నీ మాట్లాడటానికి వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి, ప్రశ్నించవచ్చు, ఏమైనా చేయొచ్చు. నేనైతే గతంలో చేసినటువంటి వాళ్ళు ఫిరాయింపులు చేసినటువంటి వాళ్ళని
నెత్తిరెక్కించుకోవడం కానీ, లేదా ఇప్పుడు ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ గారిని నేనైతే సమర్థించాను. కానీ మహిళలను అవమానించినందుకు మా వాడు చేసింది తప్పు అనేటువంటి మాట కేసీఆర్ నుంచి, కేటీఆర్ నుంచి ఇంతవరకు ఎందుకు రాలేదు? ఎందుకు ఆ పార్టీ వాళ్ళు ఇప్పటికే సమర్థిస్తున్నారు అనేది ప్రశ్న. ఎందుకు అంటే కంగనా రనౌత్ బీజేపీ ఎంపీ రైతుల గురించి తోలనాడుతూ కామెంట్స్ చేసింది. అదేవిధంగా కులగణన గురించి అక్కర్లేదని చెప్పేసి చెప్పింది. వెంటనే అది రాజకీయంగా నష్టమని కానీ, లేదా ఇతరత్ర ఏ కారణం ఏదన్నా కానీ బీజేపీ దాన్ని డిజోన్ చేసుకొని ఇది మా వైఖరి కాదు, మా విధానం కాదు, ఆ విధంగా మాట్లాడేటువంటి హక్కు అవకాశం కానీ లేదా అధికారం కానీ ఆమెకు ఇవ్వలేదని చెప్పేసి చేసింది. అదే విధంగా పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి అవాంఛనీయ పదజాలము లేదా వైఖరి మా వైఖరి కాదు, మేము దానికి అతనికి అటువంటి ఇవ్వలేదు అనే మాట ఎందుకని బీఆర్ఎస్ నేతల నుంచి రాలేదు? మిగిలినటువంటి విమర్శల మీరు చేసుకోండి. స్పీకర్ ని విమర్శించండి, రేవంత్ రెడ్డి గారిని విమర్శించండి, లేకపోతే నువ్వే పార్టీలో ఉన్నావు అని చెప్పేసి గాంధీ గారిని అడగండి, ఏమైనా చేయండి. కానీ అసలైనటువంటి విషయం వదిలిపెట్టేసి మిగిలిన విషయాల చుట్టూ తిప్పుతున్నారు. ఇది సరైనది కాదు, తెలంగాణకి సమాజానికి సరైనది కాదు, బీఆర్ఎస్ నేతలకు కూడా, బీఆర్ఎస్ పార్టీకి కూడా సరైనది కాదనేది నేను చెప్పవచ్చు. కోటేశ్వరరావు గారు, రజితారెడ్డి గారు, ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అస్సలు విషయాన్ని డైవర్ట్ చేస్తుంది ఎవరు? లేదు, కేటీఆర్ గారు అమెరికా నుంచి రాగానే కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు. కౌశిక్ రెడ్డి గారు నిజానికి తెలంగాణ సాయుధ పోరాటంలోనో తెలంగాణ పోరాటంలోనో ఆయన గాయపడినవాడు కాదు. ఆయన ఒక చర్య ఆయన మీదకి తీసుకొచ్చేలా చేసింది తప్ప పార్టీకి కూడా దానికి ఏమైనా సంబంధం ఉంది అని నేను అయితే అనుకోవట్లేదు. అయితే ఇక్కడ మీరు పార్టీ ఆయన్ని ఓన్ చేసుకుంటున్నప్పుడు ఆయన స్టేట్మెంట్స్ని కూడా మీరు ఓన్ చేసుకుంటున్నారా? ఆయన చేసిన ఆ చర్యను కూడా మీరు ఓన్ చేసుకుంటున్నారా? లేదు ఆ పార్టీలో ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్లు అందరూ మామూలుగా మనం పాలిటూరులో వాడుకునే భాష ఆడింగిలోడు అంటే ఎందుకు పనికిరానోడు అనే పదాలు వాడుతున్నప్పుడు మరి అదే చర్యని సింబాలిక్గా చూపించిన కౌశిక్ రెడ్డి గారి మీద ఎందుకు ఎటువంటి చర్య లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి? చూడండి, ఎక్కడ కూడా ఆయన ప్రత్యేకంగా మహిళలను విమర్శించిన దాఖలాలు ఏం లేవు. సరే, అదే సంస్కారం వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ భాషలోనే వాళ్ళకు వినిపించాలి అన్నట్టుగా మాట్లాడిండేమో. మరి అది కౌశిక్ రెడ్డి గారు మరి దాన్ని అంటే సరే, అదే కొంతమంది ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగించిందేమో. సరే, అది ఇక వాళ్ళు తర్వాత చూసుకుంటారు అది ఏందనేది. కానీ దీనికి బీజం పోసిందే రజితారెడ్డి గారు, అది చాలా తెలంగాణ రాజకీయాల్లో అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు చెప్తున్నాను అంటే నిజానికి కౌశిక్ రెడ్డి గారు చేసిన చర్య కొంతమందికి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అది ఇన్స్పిరేషన్గా మారే అవకాశం ఉంది. వాళ్ళు తీసుకుంటున్నారు కూడా. చాలా మన ఇంట్లోనే ఆడవాళ్ళు అంటే గిట్టని వాళ్ళు ఉంటారు, లేదు ఆడవాళ్ళ ఎదుగుదలని ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, లేదు మన సమాజంలో వాళ్ళు ఎదుగుదలని అడ్డుకట్టే వాళ్ళు చాలామంది ఉంటారు.